ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది, ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆడంగిలేదవలు దమ్ముందన్నోడు రమ్మను. చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు. చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపిమ్మంటావా, హైదరాబాద్ మీ ఇంటికి పంపిమ్మంటావా? ముందు మీ క్యారెక్టర్స్, మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారో అది తెలుసుకుని మాట్లాడితే మంచిది. కుటుంబాన్ని, నా భర్త కుటుంబాన్ని, నా భర్త కులాన్ని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అలాంటి రాతలు రాసిన పశువులు సిగ్గుపడాలి, వాళ్ళని కన్న వాళ్ళ అమ్మా నాన్న సిగ్గుపడాలి, వాళ్ళతో ఆ రాతలు రాయిస్తున్న పెద్ద పశువుల మంత్రి సిగ్గుపడాలి. మొట్టమొదటి సువిశాల ఆంధ్ర సామ్రాజ్య నిర్మాతలు శాతవాహనులు. ప్రస్తుతం అమరావతిగా పిలువబడుతున్న ధాన్య కటకం రాజధానిగా వీరి పరిపాలన కొనసాగింది. శాతవాహన చక్రవర్తుల్లో గొప్పవాడు శాతకర్ణి. ఈయన తన తల్లి పేరును తన పేరులో చేర్చి గౌతమిపుత్ర శాతకర్ణి అయ్యాడు. స్త్రీమూర్తులను అంతగా గౌరవించిన పవిత్రమైన ప్రాంతం అమరావతి. నేటి ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అన్న పేరు పెట్టడం వెనుక నాటి శాతవాహనుల గొప్ప పాలనే స్ఫూర్తి. అలాగే దేవతల రాజధానిని కూడా అమరావతి అంటారు. అంటే రాష్ట్రం స్వర్గాన్ని తలపించేలా సిరి సంపదలతో విలసిల్లాలని, ప్రజలందరూ సకల సౌభాగ్యాలతో, ఆరోగ్య ఆనందాలతో దీర్ఘాయుష్కులై వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఏపీ రాజధాని అమరావతి అన్న పేరును పెట్టారు చంద్రబాబు గారు. ఒక పౌరాణికంగా చూసిన, ఆధ్యాత్మికంగా చూసిన నూతన రాజధాని అమరావతి అనే పేరు పెడితే క్యారెక్టర్ ఉంది, అందుకనే పెట్టాం. అటువంటి రాజధాని ప్రాంతాన్ని ఈ రోజు వేశ్యవాటిక అనిపించాడు జగన్. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని ఇప్పుడే కాదు, గతంలో శ్మశానం అనిపించాడు. రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడడానిక ఇక్కడ చాలా రకాల పశువులు, కుక్కలు, దున్నపోతులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తే ఎప్పటినుంచో రాజధాని అమరావతి పట్ల జగన్ ద్వేషంతో నిరంతరం విషం చిమ్ముతూనే ఉన్నాడు. ఈ రోజు పాతాళానికి దిగజారి మహిళలను వేశ్యలని అవమానించాడు. ఇది జగన్ నీచత్వానికి నిదర్శనం. ఇందుకు జగన్ రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి, లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఆడవారిని అవమానించిన సాక్షిని దయం చేయాలి. కృష్ణంరాజు గారిని వెంటనే, కృష్ణంరాజు గారిని వెంటనే
మొన్న అంటే 6వ తారీఖు సాయంత్రం సాక్షి డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకోబడేటువంటి కృష్ణరాజు అమరావతి రాజధాని పైన, రాజధాని ప్రాంతంలో నివసిస్తున్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు, మహిళల పైన అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తే ఆ మాట నా నోటి వెంట అంటానికి కూడా నేను చాలా బాధపడతా ఉన్నాను. ఈరోజు 8వ తారీఖు, నిన్న ఉదయం భూములు ఇచ్చినటువంటి రైతులు మనోవేదనతో, ఆవేదనతో రోడ్డు మీదకు వచ్చి తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి వెళ్లి ర్యాలీగా కంప్లైంట్ చేసే వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? సోషల్ మీడియాలో ఆల్రెడీ నిన్న ఉదయం నుంచి కూడా చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. దీని మీద తీవ్రంగా ప్రజలందరూ కూడా విమర్శిస్తా ఉన్నారు, ఖండిస్తా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో సుమోటాగా అయినా సరే ఈ కేసును తీసుకుని పోలీసు వారు గాని, మహిళా కమిషన్ గాని ఇమీడియట్ గా ఎంతసేపు ఆన్లైన్ లో కేసు నమోదు చేయాలి? అధికారంలో ఉన్నప్పుడు కూడా భూములు ఇచ్చినందుకు ఏం పాపం చేసుకున్నారని చెప్పి రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతులు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రోజున రోడ్లు ఎక్కి నిరసనలు తెలియజేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడినందుకు ఒక మహిళగానే కాదు, కాంగ్రెస్ పార్టీగా కూడా నేను చాలా బాధపడతా ఉన్నాను. ఎందుకనంటే అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి అని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రాణాలకు లెక్క చేయకుండా, కేసులకు భయపడకుండా ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నదాన్ని. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా వేధించాడు, ఎన్ని అవమానాలు పడ్డాము. ఆ రోజున పోరాటాలు, ఉద్యమాలు చేయాలా? మహిళల రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేసి మరి అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాదయాత్రలు చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ ఆవేదనని తెలియజేసి ఈ రోజున మరి మరో స్వాతంత్ర ఉద్యమంతో పోల్చినటువంటి కోర్టులు అంత గొప్ప మహోద్యమం ద్వారా ఈ రోజున సాధించుకుని మళ్లీ అమరావతి పునర్నిర్మాణం జరిగేటువంటి పరిస్థితుల్లో పిచ్చి కుక్కలు పిచ్చివాగుడు వాగుతా ఉంటే దాన్ని సమర్థిస్తూ సాక్షిలో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకోబడేటువంటి కొమ్మినేని చాలా చిల్లరగా అపహాస్యం చేస్తూ ఎగతాళిగా నవ్వుతా ఉంటే, మరి సాక్షి మీడియా దానికి ఓనర్ అయినటువంటి భారతీరెడ్డి ఒక మహిళ ఉండి, జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా అదే ప్రాంతంలో ఉండి, మరి అతని ఇంట్లో మహిళలను కూడా కించపరిచిన వ్యాఖ్యలే కదా. అయినా కానీ వీళ్ళకి సిగ్గనిపించట్లేదా? నేను మరొక విషయాన్ని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మహిళల్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తేనే చర్యలు తీసుకుంటారా? ఇమీడియట్ గా మీరు అరెస్టులు చేస్తారా? జైలుకి పంపిస్తారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ రోజున చాలా ఆవేదన పడతా ఉన్నారు, చెప్పుకోలేని విధంగా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్ గా ఇప్పటి వరకు కూడా కృష్ణరాజుని ఒక చిన్న ఎందుకు పనికిరాని ఒక వెధవని అరెస్ట్ చేయటానికి ఇంత జాప్యం జరుగుతా ఉందంటే ఇంకా మీరు ప్రజలకి ఏం న్యాయం చేస్తారో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. హోంమంత్రి ఏం చేస్తా ఉంది? మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏం చేస్తా ఉంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పటి వరకు ఒక్కళ్ళైనా సరే ఓదార్చారా? అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు, మహిళలు నిన్న వాళ్ళంతట వాళ్ళుగా నిన్న కృష్ణరాజు నిన్న మధ్యాహ్నం 1:40 వరకు అయోధ్య నగర్ లో అతని ఇంట్లో ఉన్నాడు అని చెప్పి వాళ్ళంతట వాళ్ళు తెలుసుకుని అతని ఇంటి ముట్టడి చేయటానికి వెళ్తే ఇంతలోనే అతను పారిపోయాడు. సాక్షి కార్యాలయం ముందు నిన్న ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి గాని, మహిళా కమిషన్ చైర్పర్సన్ గాని, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని ఎందుకు స్పందించలేదు? ఇప్పటి వరకు మీరు ఎందుకు ఓదార్చలేకపోతా ఉన్నారు? ఇమీడియట్ గా ఇటువంటి వెధవలు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? దీంట్లో మీ చేతగానితనం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తక్షణమే మహిళల్ని అపహాస్యం చేసి ఈ ఆవేదనకి గురి చేసినటువంటి ఇద్దరు జర్నలిస్టుల్ని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేయడంతో పాటు
ఇమీడియట్ గా మరి ఆ రోజున దీన్ని వాడుకోవటం కోసం అమరావతి ఉద్యమాన్ని ఎక్కడంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేవారు కదా ఈ మహిళా నేతలందరూ కూడా. రండి, వాళ్ళని పరామర్శించండి. నేను ఈ రోజున కడపకు వెళ్తా ఉన్నాను కాబట్టి నేను అక్కడికి రాలేనటువంటి పరిస్థితి. మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదే విధంగా అక్కడ అపహాస్యం కాబడి ఆ అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఈ విధంగా అవహేళన చేసినటువంటి దానికి చాలా బాధపడుతూ ఆ ప్రాంతంలో భూములు త్యాగం చేసినటువంటి మహిళలకు గాని రైతులకు గాని నా ఆవేదనని నేను తెలియజేసుకుంటూ మీకు అండగా ఉంటాను అని చెప్పి స్పష్టంగా హామీ ఇస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా సాక్షి అధినేత అయినటువంటి భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.